ఎందుకంటే సినిమాలకు వద్దాం ఈ డైలాగులకి. త్రివిక్రమ్కి కథ రాయటం సరిగా రాదు, ఓన్లీ మాటలు రాస్తాడు అనుకున్నా. కానీ జనరల్గా ఎట్లుంటుందంటే కథ నుంచి మాటలు పుడతాయి, కానీ మాటల నుంచి కథ పుట్టుదని త్రివిక్రమ్ శ్రీనివాస్ నేర్పాడు ఇండస్ట్రీకి. సూపర్ సూపర్, ఇది సూపర్ డైలాగ్. మాటల నుంచి కథని పెట్టడం అనమాట. అంటే పోల్చొచ్చు. స్వతంత్రం పేరు చెప్తే ఎవరు గుర్తొస్తారు? మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. మానవత్వం గురించి చెప్పాలంటే ఎవరు గుర్తొస్తాడు? మదర్ తెరీసా గుర్తొస్తుంది. మాటల గురించి చెప్పాలి ఎవరు గుర్తొస్తారు? త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొస్తాడు. వెరీ గుడ్ సార్. అంటే డైలాగులు ఎలా ఉంటాయంటే, డైలాగు ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క యాక్షన్ బిట్లా ఉంటుంది. మళ్ళీ వినబుద్ధి అవుద్ది, మళ్ళీ వినబుద్ధి అవుద్ది సినిమా నుంచి బయటకు వస్తే. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్న శిష్యుడు కదా, నాకు పెద్ద వేషం ఇస్తాడు. అంటే హీరోయిన్ తర్వాత నాకే పెద్ద వేషం ఉంటుంది అనుకున్నా. ఉంటే అత్తారెడ్డి దగ్గర వెళ్తే 4 రోజులు చెప్పారు. ఏమయ్యా 4 రోజులు వేషం ఇస్తాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాసు, 4 ఏళ్ళు నా దగ్గర పనిచేసి, అంటే పర్ ఇయర్కి ఒక రోజు అట్లా ఇచ్చాడు అనుకున్నా. పేపర్లో రాశారు హీరోయిన్కి ఎంత పేరు వచ్చిందో నాకు అంత పేరు వచ్చింది. సమంత 4 రోజులు నేను చేశాను. ఎంత పేరు వచ్చిందంటే శివుడు ముందు నందిలాగా ఎంత పేరు ఉంటుంది, అంత పేరు వచ్చింది ఆ సినిమాలో నాకు. అందుకని మా త్రివిక్రమ్ సినిమా ప్రతిదీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.